హాయ్ మామ, రణ్వీర్ సింగ్ గారు హీరోగా యాక్ట్ చేసిన దురంధర్ 2 మూవీని అయితే చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే తోప్ తోప్ సినిమా అంతే. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే హంజా అలీ గారు రెహమాన్ డకాయత్ చనిపోయిన తర్వాత ఆ లయర్ కింగ్కి ఎలా కింగ్ అయ్యారు అండ్ అతని బ్యాక్ స్టోరీ ఏంటి, దీని చుట్టూ వెళ్ళిన కదే టోటల్ ఈ సినిమా కథ. అయితే ఇందులో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం రణ్వీర్ సింగ్ గారు వన్ మ్యాన్ షో. ఆయన యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. పార్ట్ 1లో మనం చాలా మంది రెహమాన్ డకాయత్ గారికి ఫ్యాన్ అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఈయనకి ఫ్యాన్ అయిపోతాం, అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఆర్ మాధవన్ గారి బ్లాగ్స్ మాత్రం కొన్ని సీన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ నార్మల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కేక ఇంతే. అండ్ అలాగే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆ ట్విస్ట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగా ఉంది. అండ్ చాలా బ్లాగ్స్ మాత్రం సినిమాకి వన్ ఆఫ్ ది ఆయువు పట్టు, చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే నాకైతే పెద్ద నెగిటివ్స్ ఏ అనిపించలేదు. బ్లాక్స్ పరంగా ఎంత బాగున్నా కొన్ని సీన్స్ చిన్న డ్రాగ్ అయితే అనిపించింది. సో ఓవరాల్గా అది నెగ్లిజిబుల్. సినిమా డ్యూరేషనే 3 hours 50 minutes అవ్వడం వల్ల కొంచెం బోర్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఓవరాల్గా సినిమా క్లైమాక్స్ బయటకు వచ్చేసరికి మాత్రం ఎక్స్ట్రాడినరీ సినిమా ఫీలింగ్, చూసే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఈ సినిమా రణ్వీర్ సింగ్ గారి కెరీర్లో ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దురంధర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిపోతారు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3.75 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్.